నెల్లూరు టౌన్ పేట్ శ్రీ కనకమ్మ పరమేశ్వరి దేవస్థానం నందు శ్రీరామనవమి సందర్భంగా గుండ్లపల్లి శ్రీధర్రావు ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించడం జరిగింది. అనంతరం ఈ కార్యక్రమంలో గుండ్లపల్లి శ్రీధర్రావు కుటుంబ సభ్యులు, వాళ్ళ మిత్రులు, బంధువులు పెద్ద ఎత్తున పాల్గొని గత 97 సంవత్సరాలుగా సీతారాముల కళ్యాణం మన కుటుంబం నుంచి ఆపకూడదని, గత 97 సంవత్సరాల నుంచి క్రమం తప్పకుండా సీతారాముల కళ్యాణం చేస్తున్నామని మీడియా ద్వారా గుండ్లపల్లి శ్రీధర్రావు తెలియజేశారు. గుండ్లపల్లి శ్రీధర్రావు మాట్లాడుతూ హౌస్బ్యాక్లో వెళ్తున్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో రాముల వారు సీతారామ కళ్యాణము అతి వైభవంగా జరుగుతూ గుండ్లపల్లి వారి కుటుంబము 97 సంవత్సరాల నుంచి నిలబడకుండా ఏకదాటిగా నెల్లూరులో అమ్మని సేవలో రాముల వారి సీతారామ కళ్యాణం 9 రోజులు చేస్తూ ఉన్నాము. ఇది మా పెద్దల ద్వారా వచ్చిన ఉభయము పోగొట్టుకోకుండా ప్రతి సంవత్సరం ఒక్కొక్క బ్రదరు ఈ కార్యక్రమాన్ని నెరవేర్చుకుంటున్నాం. చైర్మన్ ఆధ్వర్యంలో కూడా మేము సహకరించుకొని మేము కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నాము. వాసవి నెల్లూరు నగరంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ఉగాది నుండి శ్రీరామనవమి వరకు గుండ్లపల్లి శ్రీధర్రావు గారి కుటుంబం ఇక్కడ నవమి ఉత్సవాలు జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం కూడా గుండ్లపల్లి వారు ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క అన్నదమ్ములు వాళ్ళ కుటుంబంలో జరుపుతారు. ఈ సంవత్సరం గుండ్లపల్లి శ్రీధర్రావు గారి వాళ్ళ కుటుంబం జరుపుకుంటున్నారు. ఈరోజు కళ్యాణం కూడా చేశారు. పెద్ద ఎత్తున భక్తులు కూడా వచ్చి ఈ యొక్క కళ్యాణాన్ని తిలకించి స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. అదేవిధంగా ప్రసాదం కూడా వాళ్ళు ఏర్పాటు చేశారు, మంచినీరు ఏర్పాటు చేశారు. మీ అందరికి కూడా మీ ద్వారా అమ్మవారి భక్తులుగా నెల్లూరు నగరం అందరికి కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, ఆ రాముల వారి ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.